Hi friends, I am Prakasham, teaching Hindi part लोकगीत। भगवत शरण उपाध्याय जी ने लोकगीत की रचना की है। इसकी उन्मीकीकरण का मतलब సాహిత్య ధోరణి। అతని సాహిత్య ధోరణి ఎలా ఉంటుందంటే చూడండి, మెహందీ హై రచనే వాली हाथों में गहरी लाली कहे सकिया अब कलियां हाथों में खिलने वाली। మెహందీ హై రచనే వాలి, మెహందీ హై రచనే వాలి का अर्थ है గోరింటాకు పెట్టుకున్నట్లయితే హాతో మే గహరీ లాలి, హాతో మే గహరీ లాలి అంటే చేతులు ఎర్రగా పండుతాయి। కహే సఖ్యా అక్కడ ఉన్నటువంటి సఖులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్, ఆ అమ్మాయిలకు ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ చెలికత్తులు అంటున్నారు, అబ్ కహియా హాతో మే ఖిల్నే వాలి, నీ యొక్క చేతిలో హాతో మే చేతిలో ఖిల్నే వాలి కలియా అంటే మొగ్గలు అక్కడ ఉన్నట్టు పెట్టుకున్నటువంటి గోరింటాకు చక్కగా పండుతుంది। తేరే మన్ కో జీవన్ కో నయి ఖుషియా మిల్నే వాలి, తేరే మన్ కో జీవన్ కో నయి ఖుషియా మిల్నే వాలి మెహందీ హై రచనే వాలి హాతో మే గహరీ లాలి। తేరే మన్ కో జీవన్ కో అంటే నీ మనసుకు, నీ యొక్క జీవితానికి కొత్త ఆశలు చిగురిస్తాయి, కొత్త ఆశలు వెలువడతాయి, కొత్త జీవితం ప్రారంభమవుతుంది అని చెలికత్తెలు అంటే తన ఫ్రెండ్స్ అమ్మాయిలకి చెప్తూ ఉంటారు। అయితే ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, హాతో మే క్యా రచనే వాలి హై, హాతో మే मेहंदी रचने वाली है। इस तरह के गीतों का क्या कहा जाता है, इस तरह के गीतों को लोकगीत कहा जाता है। किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं, शादी के अवसर पर और जन्मदिन के अवसर पर, सभी खुशियों के संदर्भ में ये लोकगीत गाए जाते हैं। लोकगीतलो उद्देश्य ఏంటంటే छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत करना मुख्य उद्देश्य है। भाषा के मनोरंजक और छात्रों की अभिरुचियाँ दक्षताओं के साथ साथ उनका स्वर्णांगीन विकास करना और लोकगीतों के सृजना के लिए प्रेरित करना इस पाठ का मुख्य उद्देश्य है। తెలుగులో చూడండి, పిల్లల యొక్క టాలెంట్ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిరుచులను గమనించి చిన్న చిన్న అంశాలు ఇచ్చి వ్రాయించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట। లోకగీతాల ద్వారా లోకగీతాలు వ్రాయించడం ద్వారా వాళ్ళ యొక్క భాషా జ్ఞానం పెంపొందించవచ్చని ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట। తర్వాత విధా విశేష్ అనగా మోడల్ ఆఫ్ స్పెషాలిటీ। రామచంద్ర శుక్ల అంటే హిందీ సాహిత్యాన్ని వ్రాసినటువంటి వ్యక్తి మహాకవి రామచంద్ర శుక్లను అనుసరించి నిబంధ గద్యకి కసౌటి హై అనగా విద్యార్థుల టాలెంట్ గుర్తించడానికి ఇది ఒక గీటురాయిని ఆయన యొక్క నమ్మకం అనమాట। ఇప్పుడు లేఖక పరిచయం చూడండి। भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुप्रसिद्ध रचनाकार हैं। इनका जन्म 1910 में हुआ था। హిందీ సాహిత్యంలో ఈయన పేరు భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు సుప్రసిద్ధమైనటువంటి కవులు। ఆ తర్వాత ఈయన 1910లో జన్మించారు। इन्होंने कहानियाँ, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। ఈయన గొప్ప టాలెంట్ని ఇందులో రంగరించారన్నమాట। ఏంటంటే కథలు రాయడంలోనూ, కవిత్వాలు రాయడంలోనూ, రిపోర్ట్స్ చేయడంలోనూ, నిబంధ రాయడంలోనూ, బాల సాహిత్యంలో తన యొక్క విశేషత ఛాప్ చూడి హై, తన యొక్క గొప్పతనాన్ని ఇందులో రంగరించారనమాట। విశ్వ సాహిత్యకి రూపురేఖ कालिदास का भारत, टूटा आम, गंगा गोदावरी इनकी ప్రసిద్ధ రచనాయే हैं। ఈయన రాసినటువంటి రచనలో చాలా ప్రసిద్ధమైనటువంటి రచనలు ఇవి। కాళిదాస్ కా భారత్, టోటా ఆమ్, గంగా గోదావరి ఇన్కి ప్రసిద్ధ రచనాయే हैं। తర్వాత నెక్స్ట్ పేజీలో చూద్దాం। ఈ విషయ ప్రవేశంలో ఏంటంటే, हमारी संस्कृति में लोक और संगीत का अटूट संबंध है। మన సంస్కృతిలో ఈ లోక సాహిత్యానికి, సంగీతానికి అటూట్ సంబంధం అంటే తెగ తెంచనిటువంటి సంబంధం ఉందన్నమాట। అంటే మనం ఈ క్లాసికల్ మ్యూజిక్ నుంచి, ఈ పోప్ సాంగ్స్ నుంచి మనం విడదీయరానిటువంటి సంబంధం ఉందన్నమాట। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है।
మనోరంజన్ అంటే ఏంటి, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనోరంజకమైన ఎంటర్టైన్మెంట్ మాట. ఎంటర్టైన్మెంట్ గురించి ఆ విషయంలో ఆజ్బీ అంటే ఇప్పటికి కూడా లోకగీతాల యొక్క మహత్వపూర్ణ స్థానం ఉంది, గొప్ప స్థానం ఇప్పటికి కూడా ఉందన్నమాట. గీత్ సంగీత్ के बिना हमारा मन రసా సే నీరస్ హో జాతా హై. గీత సంగీతాలు లేకుండా మన మనసు రసానుభూతి లేకుండా ఏమవుతుందంటే ఒక నీరసంగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి సంగీతం కూడా మనుషులకి చాలా ఆనందదాయకం అనమాట. ప్రస్తుత निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े సుందర్ ढंग से किया है. ప్రస్తుత నిబంధనలో ఇప్పుడు రాసినటువంటి ప్రస్తుత నిబంధనలో భారతీయ లోక సాహిత్యం గురించి, లోకగీతాల గురించి చక్కగా వర్ణించబడ్డాయి. అందమైన రీతిలో, అందమైన పద్ధతిగా ఇందులో వర్ణించబడ్డాయి అన్నమాట. చూడండి ఒకసారి. लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में శాస్త్రీయ సంగీత్ से भिन्न है. ఈ లోక సాహిత్యం అనేది, లోకగీతాలు అనేవి అపని లోచ్ అనగా కోమలత్వము, తర్వాత తాజగి అంటే గొప్పదనము, ఫ్రెష్, ఉత్సాహంగా రాసేటువంటి లోకగీతాల్లో శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై అంటే ఇక్కడ క్లాసికల్ మ్యూజిక్ నుంచి కొంచెం భిన్నంగా ఉంటాయి ఇవి. లోకగీత్ సీధే జనతాకే సంగీత్ హై और घर गांव और नगर की कल्पना और जनता के गीत है. ఇవి లోకగీతాలు డైరెక్ట్గా ప్రజల యొక్క మనసులోంచి వచ్చేటువంటి భావాలు అనమాట. ఇంట్లో ఉండి పాడుకుంటూ ఉంటారు. గ్రామాల్లోనూ నగరాల్లోనూ ఈ ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహం అనేది పైకి వచ్చినప్పుడు ఒక పాటలాగా ఒక రాగం వస్తుంది, ఆ రాగం ఒక పాటలాగా మారుతుంది. అదే లోకగీతాలు అనమాట. ఇన్కే లియే సాధనాకి జరూరత్ నహీ హోతీ. వీటిని మనం సాధన చేయడానికి, అభ్యాసం చేయడానికి ఏం అవసరం లేదట. ఆటోమేటికली యూ కెన్ సింగ్. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. उत्सवाల్లో, పండగల్లో ఇవి పాడుతూ ఉంటారు. सदा से ये गीत गाए जाते हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही है. स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया है. ये गीत बाजाओं की मदद के बिना या साधारण ढोलक, झांझ, खरताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఇవి ఏ పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే ఈ పాటలు చక్కగా పాడేస్తుంటారు. ఎలాగంటే ఒక చేతి తాళాలతో, ఢోలక్తోటి, చేతి కరతాల్ అంటే చప్పట్లతో, బాన్సురీ అంటే పిల్లన గ్రోవితో, ఈ విధంగా వీటి యొక్క సహాయంతో పాడుతుంటారు. అంతేకాకుండా ఇక్కడ ఏక్ సమయ థా जब शास्त्रीय संगीत के साधन उनके सामने इनको హే समझा जाता था. ఒకప్పుడు శాస్త్రీయ సంగీతానికి బదులుగా ఇది పాడుతున్నప్పుడు కొంచెం లెక్క పెట్టేవారు, పెద్ద ఇష్టపడేవారు కాదట. అభి हाल तक इनकी बड़ी अपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर से लोगों की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ. మెల్లిమెల్లిగా పరివర్తన వచ్చిందట. అంటే సామాన్య జనాల్లో పరివర్తన వచ్చి శాస్త్రీయ సంగీతమే కాకుండా వీటికి కూడా ప్రాముఖ్యతనిస్తూ అందంగా, ఆనందంగా, చక్కగా వర్ణించి చక్కటి రీతిలో పాడడం మొదలుపెట్టారన్నమాట. ఇవి కూడా అనేక लोगों के विविध बोलियों के लोग साहित्य और लोक साहित्य के बड़ा ఓజస్వి और సజీవ హై. దీని యొక్క సాహిత్యం కూడా, లోకగీతాల యొక్క సాహిత్యం కూడా ఎలా ఉంటుందంటే చాలా ఓజస్వి, చాలా ఆనందదాయకంగా, తర్వాత సజీవ్ అంటే నిజంగా జీవం ఉట్టిపడేటట్లు, ఆ పాటల్లో జీవం ఉట్టిపడేటట్లు పాడుతూ ఉంటారనమాట. అంత సాహిత్యం, గొప్ప సాహిత్యం అనమాట. ఇది ఈ రకంగా ఈ పాఠంలో ఉన్నటువంటి విషయ ప్రవేశం ఇది. చక్కగా తర్వాత సెకండ్ పేరాలో కూడా మనం చూద్దాం. बड़ा ही ओजस्वी का संगीत है. यह आदिवासियों का संगीत है. ये क्या बोलते हैं, इससे पहले आदिवासियों का संगीत बोला जाता है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर, गोंड खांड, भील, संताल आदि फैले हुए हैं.
ఈ ఆదివాసుల యొక్క సంగీతంగా ఇది పేరు పడింది. అయితే అన్ని ప్రదేశాల్లో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి దక్కన్, చోటా నాగపూర్, గోండ్ఖాండ్, భీల్, సంతాల్ అది మొదలైనటువంటి ప్రదేశాల్లో బాగా వ్యాపించిందనమాట ఇది. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए जाते और नाचे जाते हैं। 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में दिए जाते हैं और दिशाएं गूंज उठती है। అయితే ఇవి అనేక ప్రాంతాల్లో వేరు ప్రాంతాల్లో ఇది పాడబడుతుంది. అయితే ఇది ఎక్కువగా ఏం చేస్తారంటే 20-20 యా 30-30 అంటే 20-20 లేక 30-30 దళాలు అంటే ఒక టీమ్స్గా ఏర్పడి ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చక్కగా అవి ఒకళ్ళకిద్దరిని అంటే టీం వైజ్ పాడుతూ ఉంటారు. ఒక టీం ఇది కవ్వాలి మాదిరిగా, కవ్వాలి పాటలు ఏ విధంగా ఉంటాయి అదే మాదిరిగా పాడుతూ ప్రశ్నిస్తారు, ఆన్సర్ ఇస్తూ ఉంటారు. అంటే ఒక దళం వాళ్ళు ప్రశ్నిస్తారు, వేరే దళం వాళ్ళు అనుసరిస్తారనమాట. ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత పహాడియోంకే अपने अपने गीत है, अपने गीत है. పహాడియోంకే अपने गीत है. పహాడి ప్రదేశాల్లో వేరు ప్రాంతాల్లో వేరు గీతాలు ఉంటాయన్నమాట. ఉన్కే अपने भिन्न रूप होते हैं. వాటికి వేరు రూపాలు కూడా ఉంటాయి. అశాస్త్రీయ होने के कारण उनमें अपनी एक समान भूमि है. అశాస్త్రీయం అయినప్పటికీ కూడా ఇది శాస్త్రీయమైనటువంటి క్లాసికల్ మ్యూజిక్ కాదు, ఇది ఫోక్ సాంగ్ అయినప్పటికీ కూడా ఇది అందరూ కూడా దీన్ని గౌరవించి ప్రేమగా చాలా ఆదరించి పాడుతూ ఉంటారు. गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने गीत और इन्हें गाने की अपनी विधियां हैं. इनका अलग नाम ही पहाड़ी पड़ गया है. ఇది పహాడీ ప్రదేశంలో పాడుతున్న కారణంగా దీని పేరు పహాడీ అని పేరు పడిందనమాట. తర్వాత వాస్తవిక లోకగీత్ దేశ్ కే గాంవోం ఔర్ దేహాతో మే హై. నిజమైనటువంటి లోకగీతాలు అయితే వాస్తవికంగా మనం నిజంగా చెప్పుకున్నటువంటి లోకగీతాలు దేశంలో ఉన్నటువంటి గ్రామాల్లోనూ పల్లెల్లోనూ మాత్రం ఉన్నాయన్నమాట. ఇన్కా సంబంధ దేహాత్ హీ జనతా సే హై. ఈ యొక్క సంబంధము దేహాత్ అంటే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ప్రజల ద్వారానే పాడబడేవి అనమాట. దీని యొక్క మీనింగ్ बड़ी जान से होती है, बड़ी जान होती है. इनमें चैता, खजरी, बारहमासा, सावन आदि मिर्ज़ापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार पश्चिमी జిల్లా में गाए जाते हैं. ఇది వేరు ప్రాంతాల్లో వేరు విధాలుగా పాడినప్పటికీ ఈ పాటలు లోక సాహిత్యము వేరు పేర్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా అందరూ కూడా దీన్ని ప్రేమగా పాడుతుంటారనమాట. बाउल और बतियाली बंगाल लोकगीत के हैं. पंजाब में माहिया आदि इसी प्रकार के हैं. हीर, रांझ, सोहनी, महिवाल संबंधी गीत. पंजाब में ढोल मारू आदि गीत రాజస్థానీ మే బడే ఛావ్ సే బడే ఇంట్రెస్ట్ సే గాయే జాతే हैं. చాలామంది వేరు ప్రాంతాల్లో వేరు పద్ధతులు వేరు స్టైల్లో వీళ్ళు పాడుతుంటారు. కొంతమంది కవ్వాలి టైప్లో పాడుతుంటారు, కొంతమంది వాళ్ళ ఉత్సాహంగా నోటికి ఏ రాగం వస్తే ఆ రాగంలో పాడుతూ ఉంటారు. చక్కగా ఆలాపన చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు అనమాట. इन देहाती गीतों के रचिता खोरी कल्पना को इतना मान ना देकर अपने मित्रों के विषय रोज़मर्रा के बहते हुए गाते हैं. ఈ పల్లె ప్రాంతాల్లో వారి మధ్యన జరిగేటువంటి పాటలు ఈ పాటలు అన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. సెకండ్ పార్ట్ అనదర్ वीडियो में देखेंगे.